వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది రాజస్థాన్లో వెలుగులోకి. దర్యాప్తు చేస్తున్న ఎస్ఓబి ఇప్పుడేం చెప్పలేమంటున్న ఎన్టీఏమో. ఇది మరి నీట్ స్టూడెంట్స్కి పెద్ద షాకింగ్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే మరి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కూడా ఈసారి లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అది పూర్వాపరాలు వాళ్ళందరూ వెలుగులోకి తేవాలి కదా. అసలు నీటు ప్రశ్నపత్రము అసలు ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందా లేదా, మరి లీక్ అయ్యిందా లేదా అనేది వాళ్ళు చూడాలి. చేసిన తర్వాత మరి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మనకి 14వ తారీఖు రిజల్ట్స్ అన్నారు. మరి 14 కరోనా సాగుకు 1,00,000 కారణాలని లాస్ట్ ఇయర్ కూడా నీట్ స్టూడెంట్స్కి చాలా మరి అక్కడ వర్షం పడింది, ఇక్కడ కరెంట్ లేదు, మరి ఆ రోజుల్లో అట్లా మరి కొంతమంది కోర్టుకు వెళ్ళటము అట్లా లేట్ అయిపోయింది. ఈ సంవత్సరం కూడా లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ చూసినట్టయితే ప్రశ్నపత్రము లీక్ అయినట్టు వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. పరీక్షకు ముందు రాజస్థాన్లో కోచింగ్ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్లో 600 మార్కులు అంటే 140 క్వశ్చన్లు దాకా మరి మ్యాచ్ అయినాయి అంట. పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిలో పలు రాష్ట్రాలు నెట్వర్క్ల హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూపు దర్యాప్తు చేపట్టింది. లీకేజీ వార్తలను నీట్ నిర్వహించిన జాతీయ పరీక్ష ఎన్టీఏ కూడా కొట్టి పారేయకపోవడం, ఎన్టీఏ కూడా వీటిని ఖండించటల్లా, గట్టి మరి ఏమి జరగలేదు అని ఖండించటలేదు, కొట్టి పారేయకపోవటంలో గమనార్హం. మరి ఈ నెల 3వ తేదీన జరిగిన పరీక్షల్లో కెమిస్ట్రీ విభాగానికి వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ప్రాక్టీస్ పేపర్ అంటే గెస్ట్ పేపర్ను గుర్తించినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సలాల్ ఎస్ఓజీ అధికారులు వెల్లడించాడు. ఈ మెటీరియల్ రాజస్థాన్లోని షికార్ పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్లో అందుబాటు వచ్చినట్లు నిర్ధారించారు. ఎందుకంటే ఈ గెస్ట్ పేపర్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 120 నుంచి 140 క్వశ్చన్లు మ్యాచ్ అవుతున్నాయంటే దాదాపు 600 మార్కులు అయితే పోతాయని వీళ్ళ సమాచారం. ఈ దర్యాప్తుకు సహకరిస్తాం. ఈ ఘటనపై జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ స్పందించింది. నీట్ యూజీ 2026 సంబంధించి అవకతవకలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. నీట్ యూజీ 2020 పూర్తి స్థాయి భద్రతా నిబంధనల మధ్య నిర్వహించామని మరి వాళ్ళైతే చెప్తున్నారు. దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, ప్రశ్నపత్రాలను ప్రత్యేక జీపీఎస్ ట్రాకింగ్ వాహనాల్లో రవాణా చేశాం. పరీక్షా కేంద్రాలను సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుంచి మరి ఏ శాఖ సీసీటీవీ పర్యవేక్షణలో అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రణాళిక ప్రకారమే సాగింది. పూర్తి స్థాయి ప్రోటోకాలు మరి నడుమ పరీక్ష నిర్వహించామని చెప్తున్నారు. 4 రోజుల తర్వాత ఈ ఆరోపణలు మా దృష్టికి వచ్చాయి అని వీళ్ళు ఎన్టీఏ వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు ట్రాకింగ్ పెట్టారు, సీసీటీవీ మొత్తం పెట్టారు. అయినా కానీ మరి సంబంధిత వివరాలు దర్యాప్తు సంస్థలకు అందించాము. దీన్ని పారదర్శకంగా పరిశీలించి వివరాలు వెల్లడిస్తాము. దర్యాప్తు పూర్తయ్యాక విద్యాశాఖ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ అయితే స్పష్టం చేసింది. ఎన్టీఏ కూడా కొట్టిపారేయట్లేదమ్మ. ఈ యొక్క గెస్ట్ పేపర్ని విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించారని, కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే 30,000 వరకు వసూలు చేశారని గుర్తించామన్నారు. ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఒకే మాదిరిగా ఉన్నాయా లేదా అంటే 1-to-1 టెక్స్ట్ కూడా చూసుకోవాలి మీరు, టెక్స్ట్ ఇన్ఫర్మేషన్. మరి 1-to-1 అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని ప్రశ్నల్లో జవాబుల ప్రకారము క్రమం కూడా ఒకేలా ఉండటంతో పలు అనుమానం అంటే టెక్స్ట్ కూడా సేమ్ ఉంది అంట. ఇప్పుడు ABCD మల్టిపుల్ చాయిస్ ఉండదు, మల్టిపుల్ చాయిస్ కూడా సేమ్ ఉందాము. ఆ ప్రాక్టీస్ పేపర్లో కేరళలోని వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదిగా దర్యాప్తులు వెల్లడింది. ఆ వ్యక్తి ఈ నెల 1న షికార్లోనే తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ఇచ్చాడని, ఆ తర్వాత పీజీ వసతి గృహాలు, కోచింగు నెట్వర్క్లు, కెరీర్ కౌన్సిలర్లు పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేరిందని అధికారులు తెలిపారు. ఆ మెటీరియల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నాయని వెల్లడించాడు. నీట్ ఇక పరీక్ష కాదు వేలమని రాహుల్ గాంధీ అయితే చెప్తున్నారు. నీటిలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మరి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ప్రధాని వీళ్ళు కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు నీట్ ఇకపై పరీక్ష కాదని, అది వేలామని. 23 లక్షల మంది పైగా అభ్యర్థులు భవిష్యత్తును బహిరంగ వేలం వేశారని, 10 ఏళ్ల 89 పేపర్ లీకులు 45 సార్లు నిర్వహించారని ఆయన మండిపడ్డారు. దేశీయ యువతకు మోడీ జవాబు చెప్పాలని ప్రియాంక డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం హయాంలో పరీక్షలేవి అని వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళైతే అంటున్నారమ్మా. ఇది ఓవరాల్గా పేపర్ లీక్ అయిందని 90% అయితే మరి అవుతుంటే ఉన్నారు. మరి కొంత పర్సంటేజ్ పేపర్ లీక్ అయ్యిందా లేదా అనేది ఇంకా చెప్పలేమని
వీళ్ళు అంటున్నారు. ఇప్పుడేమి చెప్పలేమంటున్నా ఎన్టీఏ వాళ్ళు కూడా మౌనం దాహిస్తారు. ఈ ప్రశ్నపత్రం రాజస్థాన్లో ఇది కేరళలో నుంచి ఒక మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళకి ఫ్రెండ్కి పంపాడు, అక్కడ నుంచి లీక్ అయిందని ఈ దర్యాప్తు చేస్తున్న ఎస్ఓజీ ఇప్పుడేం చెప్పలేమంటున్నా ఎన్టీఏ. ఇది 120,000కు పైగా విక్రయించారు. ఇది స్టూడెంట్స్ మరి ఓవరాల్గా ఈసారి ఏంటంటే మరి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లేట్ అయ్యే అవకాశము. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ మరి లాస్ట్ ఇయర్ అక్టోబర్తో కంపేర్ ఈసారి డిసెంబర్కి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ దర్యాప్తు వ్యవహారంలో జాతీయ స్పందించింది అవకాశాలు జరిగినట్టు. మరి ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా చూసినట్టయితే మరి నీట్ ప్రశ్నపత్రము మరి నేను అనుకున్నాను ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత ఇంకేం రాలేదు, ఈసారి తొందరగా మరి కౌన్సిలింగ్ జరిగిద్ది అనుకున్నాను. కానీ మళ్ళీ మరి ఒక పిడుగొచ్చి మరి స్టూడెంట్స్ మీద పడినట్టుంది. మరి స్టూడెంట్స్ కొద్దిగా ఓపిక పట్టండి, మరి కంగారు ఏం పడద్దు. మరి అది తొందరలో మరి రాజస్థాన్ ఎస్ఓజీ వాళ్ళు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మనకి తొందరలో తేలుతుంది అది లీక్ అయ్యిందా లేదా అనేది కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మరిన్ని డీటెయిల్స్ కోసం కట్ ఆఫ్స్ ఎవరైనా కావాలంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంబీబీఎస్ కట్ ఆఫ్ల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.